నమస్తే. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఇచ్చిన ఒక హామీని చర్చించడం ఈ మధ్యకాలంలో అనేక ఆరోపణలకు, విమర్శలకు, ప్రత్యారోపణలకు ఇవన్నిటికీ కారణంగా మారింది. అదేంటంటే వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్. మేము ఒక సర్వే చేసి ఎవరి దగ్గర ఎంత ఆస్తుంది, ఎంత బంగారం ఉంది అన్నీ తెలుసుకొని దాన్ని మళ్ళీ ఎవరికైతే లేదో వాళ్ళకి పంచిపెడతామని చెప్పి రాహుల్ గాంధీ అనడము, ఆయనకి మార్గదర్శిగా ఉండే శామ్ పిట్రోడా అనే అతను కూడా ఆయన కూడా అమెరికాలో కూర్చొని దీని గురించి చర్చించడము, ప్రస్తావించడం ద్వారా వాళ్ళు ఏదో ఎన్నికల స్టంట్ చేద్దామని అనుకున్నారు. కానీ నరేంద్ర మోడీ ఎదురుదాడి మొదలుపెట్టి వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏం లేదు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని అదని ఇదని కాంగ్రెస్ పార్టీ రకరకాల రూల్స్ తీసుకొచ్చి స్త్రీల మెడలో ఉండే మంగళసూత్రాన్ని కూడా లాగేసుకుంటుంది అని ఎన్నికల ప్రచారం చేసుకునే అంటే ఎన్నికల బహిరంగ సభల్లో మాట్లాడే పద్ధతిలో నరేంద్ర మోడీ చెప్పడంతో కాంగ్రెస్ సెల్ఫ్ డిఫెన్స్లో పడి మేము అట్లా అనుకోలేదు ఇట్లా అనుకోలేదు అని చెప్పడము, అట్లాగే శామ్ పిట్రోడా కూడా మళ్ళీ తన మాట మార్చడము, శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు మాట్లాడింది వాళ్ళ వ్యక్తిగతమే తప్ప పార్టీకి సంబంధం లేదని జైరామ్ రమేష్ అనడము, ఇవన్నీ జరగడం మనకు తెలుస్తూనే ఉంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే అంటే ఎన్నికల హడావుడి ఇంత తీవ్రంగా ఉండక మధ్యలోనే ఎన్నికల ఒక దశ తర్వాత ఇంకొక దశ ఎన్నికలు జరుగుతుండగానే కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఏం చేసిందంటే ముస్లిం మతానికి సంబంధించిన అన్ని వర్గాల ముస్లిం ప్రజలు ఎవరైతే ఉంటారో ఆర్థికంగా ముందున్న వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కావచ్చు, ముస్లింలలో ఉండే అనేక కులాలు వర్గభేదాలు ఉంటాయి, అటువంటి వాళ్ళు కావచ్చు, అన్ని రకాల ముస్లింలను తీసుకొచ్చి గంపగుత్తగా ఓబీసీలో కలిపేసింది, బ్యాక్వర్డ్ కాస్ట్లో కలిపేసింది. కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో ఏంటంటే వెనుకబడిన వర్గాలలో ముస్లింలు కూడా వస్తారు. అప్పుడు ఏమవుతుందంటే హిందువులకు సంబంధించిన అనేక కులాలు బీసీల్లో ఉంటాయి. ఆ బీసీల్లో ఇంతకాలం ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ రిజర్వేషన్స్ ముస్లింలతో కలిసి పంచుకోవాల్సిన అవసరం రావడం వల్ల హిందువుల్లో ఉన్న బీసీ కులాలకు చెందిన అర్హులైన వారికి విద్య, ఉద్యోగము, ఇతర అవకాశాలు, సౌకర్యాలు అన్నిటి విషయంలో కూడా కోత తప్పనిసరి అవుతుంది. అంటే వాళ్ళ రిజర్వేషన్స్ హిందూ బీసీ కులాల వాళ్ళ రిజర్వేషన్స్ తగ్గిపోతాయి, ముస్లింలవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మతపరమైన రిజర్వేషన్ ఇవ్వద్దు అని గతంలో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అదే పని చేసింది. అయితే ఇప్పుడు అది మళ్ళీ కోర్టుకు వెళ్ళడము, కోర్టులో దానిపైన విచారణ జరగడము ఇదంతా ఎప్పుడు జరిగే విషయమే. అయితే ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే అక్కడ కూడా మేము ఇటువంటి పనే చేస్తాము, ముస్లింలకు మొదటి హక్కు ఉంటుంది అని చెప్పి ఒకప్పుడు మన్మోహన్ చెప్పిన విధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే వీళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే మైనారిటీలే మా ప్రధాన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పడం జరుగుతోంది. అయితే ఇవన్నీ నోటి మాటల వరకు మనకు తెలిసిన విషయాలే, కానీ చేతల దగ్గరకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నిజమైన ధోరణి ఏంటో మనకు తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ని మించి రాజకీయం చేయగలిగే వాళ్ళు ఈ దేశంలో ఎవరు లేరు. ఎందుకంటే అతి పురాతనమైన పార్టీ, అన్ని రాజకీయాల్లో ఆరితేరిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ మాటలకి చేతలకి ఏమాత్రం పొంతనుండదు. ఎప్పుడు చూడు ముస్లింల సంక్షేమం గురించే మాట్లాడే కాంగ్రెస్ 75 ఏళ్లలో ముస్లింలను ఆదుకున్నది, వాళ్ళని బాగు చేసింది ఏం లేదు. కానీ మోడీ అధికారంలోకి వచ్చినాక అనేక పక్కా ఇళ్ళు కట్టించడం కావచ్చు, లోన్ల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇవన్నిటి విషయంలో ముస్లింలు గతంలో కంటే ఎక్కువ శాతము లబ్ధి పొందుతున్నారు. అటువంటి మార్పుని కూడా పక్కన పెడితే టికెట్ల విషయానికి వద్దాం. టికెట్ల విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు చేసే ఒక ఆరోపణ ఏంటంటే బీజేపీ మతతత్వ పార్టీ, హిందుత్వ పార్టీ, ముస్లింలకు ఎక్కడ టికెట్లు ఇవ్వదు, ముస్లింలకు అసలు ప్రాతినిధ్యం లేకుండా చేస్తుంటుంది అని ఒక ఆరోపణ ఉంది. సరే, బీజేపీకి తన ప్రధానమైన బలం ఏంటి అంటే మెజారిటీ ఓట్ బ్యాంకు, అంటే హిందుత్వ ఓటర్లు ఎక్కువ కాబట్టి వాళ్ళు ముస్లింలకు టికెట్ ఇవ్వకపోవడం అనేది దాదాపుగా అర్థం చేసుకోగలిగే విషయమే. కానీ మేము ఎప్పుడూ ముస్లింల కోసమే పాటుపడుతున్నామని చెప్పే కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో చేసిన నిర్వాకం ఏంటంటే మహారాష్ట్రలో దాదాపు 40కి పైగా 45కు పైగా ఎంపీ సీట్లు ఉంటాయి, ఒక పెద్ద రాష్ట్రం అది. అక్కడ కాంగ్రెస్కి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం కూడా ఉంది, ప్రతిపక్షంలో బలమైన పార్టీగా ఉంది. అటువంటి బలమున్న మహారాష్ట్ర టికెట్ల పంపిణీలో అసలు ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మహారాష్ట్ర నుంచి ఒక్క ముస్లిం నాయకుడు కూడా పోటీ చేయట్లేదు. దీనిపై అలిగి అక్కడున్న ముస్లిం నాయకులు కొంతమంది రాజీనామా చేయడం, కార్యకర్తలు కూడా పార్టీని వదిలేయడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక అలాగే కొన్ని నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే ఇక్కడ కూడా తెలంగాణలో చాలా పెద్ద శాతంలో 12% పైగా ముస్లిం జనాభా ఉన్నప్పటికీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కరికి మొత్తం 117, 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్న మన శాసనసభలో
కేవలం ఒకటే ఒక్క సీటు, ఒకటే ఒక టికెట్ ముస్లింకి ఇచ్చింది. ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఆయన ఓడిపోయిన తర్వాత ఏమైంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఇప్పుడు ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు. తప్పకుండా ముస్లిం మంత్రి ఉండాలని రాజ్యాంగం చెప్పట్లేదు. కాబట్టి ముస్లిం మంత్రి ఉండకున్నా పర్వాలేదు. కానీ మాటలు చెప్తున్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ముస్లింల కోసమే మేము బతుకుతున్నామని చెప్తారు. రాహుల్ గాంధీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మల్లికార్జున ఖర్గే కావచ్చు. కానీ తీరా అధికారం పంచుకునే దగ్గరకు వచ్చినప్పుడు, టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ఒకరంటే ఒకరికే టికెట్ ఇవ్వడం, అది ఓడిపోయే స్థానాన్ని ఇవ్వడం, అక్కడ ఓడిపోయిన వెంటనే ఇక ఎమ్మెల్యేల ముస్లిం నాయకులు ఎవరికి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకుండా చేయడము, వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయడం అనేది కాంగ్రెస్ నైజం. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే ఓల్డ్ సిటీ ఎక్కడైతే ఉంటుందో అది ఆ ప్రాంతం కలిసి వచ్చే హైదరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఒక ముస్లింకి టికెట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్న మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలు ఎక్కడో కూడా ముస్లింలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. మరి మిగతా పార్టీలు ఇచ్చాయా అంటే మిగతా పార్టీలు ఇవ్వకపోవడం వేరు. ఎందుకంటే ఆ పార్టీలు బీజేపీతో సహా మిగతా పార్టీలు ఎవరు కూడా ముస్లింలకి మేము ముందుగా ఉండి వాళ్ళకు మేలు చేస్తాం, వాళ్ళని ఉద్ధరిస్తామని చెప్పడంలో కాంగ్రెస్తో ఎవరు పోటీ పడరు. కానీ ముస్లింల పేరు చెప్పుకొని గత 70 ఏళ్ళుగా బతికేసిన కాంగ్రెస్ మాత్రం రాను చేస్తున్నది ఏంటంటే ప్రజల ట్యాక్సుల్లోంచి దోచిపెట్టడం, లేదంటే రకరకాల పథకాలు ప్రకటించడము, రకరకాల రిజర్వేషన్లు ఇవ్వడము, అక్కడ మాత్రం ముస్లింలు జవం చేస్తుంది. కానీ తాము టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం ముస్లిం జనాభా ఎంత ఉందో దానికి సరిపడా ఆ శాతానికి సరిపడా అనే టికెట్లు మాత్రం ముస్లింలకు ఇవ్వట్లేదు. ఈ మోసాన్ని రాను ముస్లింలు కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్కి ముస్లిం డామినేటెడ్ నియోజకవర్గాల్లో, ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కూడా గెలుపు చాలా కష్టమైపోతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ తన బుద్ధిని మార్చుకొని ముస్లింల పట్ల నిజమైన ప్రేమను ప్రదర్శిస్తూ నిజంగా వాళ్ళని ఉద్ధరించడం కోసం ప్రయత్నిస్తే బాగుంటుంది. వీలైనన్ని ఎక్కువ టికెట్లు కూడా ముస్లింలకు ఇస్తే అప్పుడు బీజేపీ కంటే కాంగ్రెస్ ప్రత్యేకమైంది, భిన్నమైంది అని ఎవరైనా నమ్ముతారు. లేదంటే కేవలం మాటలు చెప్తున్నారు, చేతల్లో ఏముండదనే విషయము ఇప్పటికే అర్థమైంది. ముందు మరింతగా అర్థమయ్యి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో పాటు ముస్లింలు కూడా దూరమయ్యే ప్రమాదం అయితే ఉంది.